సారీ స్లిప్ అయింది. స్టూపిడ్ రీడర్ వాడి ప్యాంట్ చించి సారీ చెప్పాల్సింది. ఏమైంది? బయట ఎవడో వెదవ డెంట్ కొట్టాడు. అది నీ 100th ఫ్లైట్ లోనా? అయ్యో పాపం. ఫైనలీ ఇన్ని రోజుల తర్వాత రేపు నా ప్రమోషన్. కాంప్లెక్స్ మెంబర్ కి ప్రైవేట్ వెహికల్ అవ్వబోతున్నా. నిన్నెవ్వడు మిస్ అవ్వలే. చాలా ఇక పద వెళ్దాం. ఈ రూట్ ఆఫ్ సెక్టర్ నుంచి వెళ్తుంది. రెబెల్ టెరిటరీ. ఇట్ ఇస్ నాట్ సేఫ్. కమాండర్ మానస్ ప్రత్యేకంగా ఈ కార్గో కోసం అడిగారు. నువ్వు అతన్ని వెయిట్ చేస్తావా? లేదు కదా. పోనీ నీ ఇష్టం. ఆల్ సిస్టమ్స్ చెక్. BUJZ-1 రెడీ టు టేక్ ఆఫ్. రెబెల్స్ నేను చెప్పాను కదా. ఎమర్జెన్సీ, మేం ప్రమాదంలో ఉన్నాం. హెల్ప్ పంపండి నౌ. వాళ్ళు టైంకి చేరుకోరు. వీళ్ళని నేను చూసుకుంటా. నీకేమైనా పిచ్చా? ఈ కార్గో కోసం నేను చావాలా? ఆర్ యూ క్రేజీ? నేను జంప్. హాయ్ గుడ్ లుకింగ్. హండ్రెడ్ మిషన్ అంటే మినిమం ఇంతన్నా ఉండాలి. ఇప్పుడు నా ప్రమోషన్ టైం. ఏమవుతుంది? ఏంటి ఇది? పైనాపిల్. ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి చూసాను. ఇవి ఇక ఎప్పుడు దొరకావనుకున్నాను. కాంప్లెక్స్ అని వాళ్ళ కోసమే పెట్టుకున్నారు. ఫైన్ ఈ సమ్ రియల్ ఫుడ్. శంబాలలో పిల్లలు హ్యాపీ అవుతారు. ముందు పద. ఆర్మీ ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఇప్పుడు నా ప్రమోషన్ టైం. ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా నన్ను కాపాడండి. నన్ను ఒంటరిగా వదిలేరా. దొరికావురా నక్క. ఎక్కడికి పోతావు? ఎవరైనా కాపాడండి. హెల్ప్ తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక పదం, అదే టుంపురి. యూనిట్స్ ఇస్తాను. నేను నీకు 400 యూనిట్స్ ఇస్తాను. దానికంటే ఎక్కువ వద్దు ముసలుడా. నా బేస్ ఈ సీట్లో చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే 1000 ప్లీజ్. నా దగ్గర అంతే ఉన్నాయి. ఫస్ట్ యూనిట్స్. ఆగరా నిన్నే.
ఎక్కడికి పోయాడు వాడు? యాక్షన్ ఎందురా? పేమెంట్ అయిపోయింది. ఒరే దద్దమ్మ, వాడి వర్త్ 20,000 యూనిట్స్. నువ్వు వాడి 1,000 యూనిట్స్ కే వదిలేస్తావు. హై! ఛీ, 3,000 units. హే, అక్కడ పెద్ద బల్లు ఉంది. భైరవా! భైరవా, ఏంటి రోజు మళ్ళీ ఏదన్నా బిస్కెట్ చేసావా? నీకన్నా ఎక్కువ యూనిట్స్ నేనే సంపాదించాను. నీకు రోజు ఇదే పనా? అది 50,000 యూనిట్స్ నీ దగ్గర లేవని తెలుసుగా. కొంచెం వెయిట్ చెగ్గోకు. ఒక్కసారి బైక్ కొన్నాక బౌంటీ పడతా 1 మిలియన్ యూనిట్స్ కొడతా. ఆ తర్వాత కాంప్లెక్స్. ఏంటి జోకా? నవ్వాలా? అమ్మ ముసలోడా. టింగ్ టాంగ్. ఎంత ధైర్యంరా నా ఇంట్లో దొంగలా దూరటానికి? నీకెంత ధైర్యం రా నా ఇంట్లో నన్ను దొంగల దుర్లా చేసావు? నీళ్ళేంట్రా? 2 ఏళ్ళైందిరా నువ్వు నాకు రెంట్ కట్టి. ఇంకా చాలు, నా కిడ్నీలు అమ్మైనా సరే నిన్ను చంపేమని బౌంటీ పెడతాను రా. ఇది కన్ఫర్మ్. ఎందుక కిడ్నీ యూనిట్స్ అయితే నాకు ఇస్తే నీ రెంట్ పే చేస్తాగా. నా దగ్గర ఒక ఐడియా ఉంది ముసలోడా. ఆ బైక్ తీసుకుంటా. ఇక పెద్ద బౌంటీలు యూనిట్స్ కాంప్లెక్స్ మెంబర్షిప్ నిన్ను కూడా విజిటర్ లో తీసుకెళ్తలే. ఫ్రెష్ గాలి, ఫ్రెష్ ఫుడ్ నేను హ్యాండ్సమ్ గా తయారు చేసి అమ్మాయిలతో డాన్స్ లో గీసులు చేస్తలేను ముసలి. అర్థమైందా? ముసలి మన టైం వచ్చింది. నన్ను వదిలేరా బాబు. ఈసారి సీరియస్ గా చెప్తున్నా, యూనిట్స్ లేకుండా ఇంటికి వచ్చావో చచ్చావే. జోక్ అనుకుంటున్నావు నువ్వు? జోక్ కాదు. భైరవా, అర్జెంట్ గా బౌంటీని పట్టాలి. నైస్ ల్యాండింగ్. బై బై. పెద్ద అర్జెంట్ గా బౌంటీని పట్టాలి. సారీ, నేను బౌంటీస్ కి పని చేయను. ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది. నీదంతా చెప్పు. 5,000 యూనిట్స్. దాంతో నేను కొత్తదే కొనొచ్చు కదరా. అయితే వెళ్ళి కొత్తదే కొనుక్కో. 3,400 యూనిట్స్ అవే ఉన్నాయి నా దగ్గర. యూనిట్స్ ఫస్ట్. పదరా. ఈ ముసలోళ్ళందరూ నాకెందుకు దొరుకుతారు? ప్యాంట్ జారకుండా పెట్టుకో ముసలోడా. దేవుడు ఉన్నాడు.
బాయరా టుంబ్రి. ఒక పబ్లిక్ న్యూసెన్స్ పరవా ఆగరా వదిలేరా నువ్వు నాకు 500 యూనిట్స్ ఇవ్వాలి నాకు కొత్త విగ్గుకి. ఈ మధ్యన రిక్షాల క్వాలిటీ పడిపోయింది. ఎంత ఇస్తావు వీటన్నిటికి? 300 యూనిట్స్. ఏం మాడుతున్నావురా? చాలా బ్యూటిఫుల్ టైర్. 200 యూనిట్స్. కానీ ఇప్పుడే ఎక్కువ మాట్లాడావో ఇంకో 100 యూనిట్స్ తగ్గించేస్తా. ఎంత చెత్త ఐడియారా. వెహికల్ తీసుకుంటే కాంప్లెక్స్ మెంబర్షిప్ వచ్చేస్తుందా? యాక్చువల్లీ అంత చెత్త ఐడియా ఏం కాదు, మంచి ఐడియానే. ఎవరు అది? ఈ స్క్రాప్ ని 100 యూనిట్స్ కి అమ్మడం వేస్ట్, దానితో కొత్త వెహికల్ చేయడమే బెటర్. ఇంపాసిబుల్. ఈ చెత్త నుంచి కొత్త వెహికలా? నీకు ఇంపాసిబుల్ ఏమో, నాకు కాదు. నాకు హెల్ప్ చేస్తే నేను నీకు హెల్ప్ చేస్తా. నువ్వెవరు? బుజ్జి? యా, నేను బుజ్జి. నీ పేరేంటి? హై, ఐఎమ్ భైరవ.